మీ స్కిన్ కేర్ చెప్పండి అండ్ ఏమైనా హోమ్ రెమెడీస్ ఉంటాయి. సో ఇది చాలా కూల్గా అండ్ కొంచెం క్లాసీగా ఉంది. ఈవెన్ దిస్ బాటిల్ కూడా మంచి మంచి కట్టుబాట్లు సార్. లేదా అలోవెరా జెల్, లైట్గా అలోవెరా జెల్ దీన్ని మిక్స్ చేసుకొని ఇలా పెడతా అనమాట పింపుల్ ప్యాచెస్ పైన. ఇంటర్నల్గా మనకి కనిపించింది చాలా డస్ట్ ఉంటుంది, జమ అయిపోయి ఉంటుంది కాబట్టి ప్యాక్ లాగానే కాదు, ఇది స్క్రబ్ లాగా కూడా పనిచేస్తుంది మీకు. సో డూ దిస్ రెమెడీ, ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఇది అలోవెరా నాకు ఆ టైంలో చాలా బాగా పనిచేసింది. అప్పటికప్పుడు అలోవెరా నేను జెల్ కానీ ఏదైనా అలోవెరా చెట్టు ఉంటుంది కానీ తీసుకెళ్ళి నీట్గా అప్లై చేసుకున్నాను, కొంచెం కూల్ అయింది. బట్ ఎలాంటి మంచికైనా మినిమం 4 లీటర్స్ to 5 లీటర్స్ అయితే మ్యాక్స్ తాగాల్సిందే. మనము ఎప్పుడు బయటికి వెళ్ళి సిరం ఏం తీసుకోనక్కర్లేదు. ఇప్పుడు రైస్ వాటర్, ఆల్రెడీ రైస్ ఉంది కదా. హే ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు సింప్లీ సింధూరా. సో ఎస్, ఇవాళ నేను మీ ముందుకు వచ్చేసాను విత్ హోమ్ రెమెడీస్ అనమాట. అది కూడా ఏం హోమ్ రెమెడీస్ అంటే మన స్కిన్ కేర్ గురించి. చాలామంది అడిగారు నన్ను ఇన్స్టాలో కానీ సోషల్ మీడియా పేజెస్లో కానీ, మీ స్కిన్ కేర్ చెప్పండి అండ్ ఏమైనా హోమ్ రెమెడీస్ ఉంటాయి. ఇంకోటి ఏంటి అంటే నేను ఎక్కువగా కెమికలైజ్డ్ ప్రోడక్ట్స్ ఎక్కువ ఐ డోంట్ ప్రిఫర్. సో నాకు ఎక్కువగా ఇష్టమైంది హోమ్ రెమెడీస్. చిన్నప్పటి నుంచి మా మమ్మీ వాళ్ళు అలానే అలవాటు చేశారు, నాకు అలానే అలవాటు అవుతూ వచ్చింది. అండ్ ఏమంటారు, పుట్టిన ఫస్ట్ ప్రోడక్ట్ ఎప్పుడు మన స్కిన్ పైన కానీ, ఎవరైనా స్కిన్ పైన కానీ బాడీ పైన కానీ కెమికలైజ్డ్ సబ్బులు ఇవి ఉండకూడదు అనమాట. సో ఇంట్లో మన అమ్మమ్మలు చేసిన ఇవి ఏమంటారు హోమ్ రెమెడీ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, నులుగు పిండి. సో అలాగే నేను కూడా ఇదిగో ఒక నులుగు పిండి మా అమ్మ రీసెంట్గా చేసిందనమాట, ఇంకో ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. సో ఈ నులుగు పిండి ఇంట్లోనే చేసింది విత్ అన్ని మన ఆరెంజ్ పీల్స్ కానివ్వండి, లేదంటే లెమన్ తొక్కలు, ఆరెంజ్ తొక్కలు అండ్ ఇంకోటి పెసర్లు, ఇవన్నీ శనగలు అన్నీ కలిపి మిక్స్ చేసి చేసిన పిండి అనమాట. అండ్ స్మెల్ కూడా చాలా బాగుంది ఇది. అండ్ స్మెల్తో పాటు దీని ఎఫెక్ట్ కూడా అంతే బాగుంది అనమాట. ఎందుకంటే వన్స్ ఇన్ అ వైల్ అని కాదు కానీ, అంటే ఎలా చెప్పను మీకు, రెగ్యులర్ బేసిస్ పైన కాదు కానీ బట్ వీక్లీ 2 or 3 నేనైతే ఇది కంపల్సరీగా వాడతాను. అండ్ ఇది ఒక మంచి స్క్రబ్బే కాకుండా స్కిన్ కూడా చాలా స్మూత్గా, ఇంకోటి ఏంటంటే వైట్నింగ్, చాలా స్మూత్నింగ్ అండ్ వైట్నింగ్ లాగా కూడా పనిచేస్తుంది అనమాట నాకు ఈ నులుగు పిండి. సో అందరికీ నేనైతే ఇది బెస్ట్ ప్రోడక్ట్ అని సజెస్ట్ చేస్తాను కూడా. అండ్ ఎస్, స్టార్టింగ్ విత్ నులుగు పిండి, ఇంకా మంచి మంచి హోమ్ రెమెడీస్ ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయి అంటే, అండ్ నెక్స్ట్ నేను యూజ్ చేసేది రెగ్యులర్గా నులుగు పిండి తర్వాత ముల్తానీ మిట్టి. సో ఇది యాక్చువల్గా ఏమంటారు ఒక క్రీమ్, ఫేస్ క్రీమ్. ఇది నాకు ఏమంటారు దిస్ కైండ్ ఆఫ్ ఇవి ఇష్టం కాబట్టి నేను ఏం చేశాను, ఆ క్రీమ్ని మొత్తం వాష్ చేసేసి అయిపోయాక దీన్ని ఇందులో మంచిగా ముల్తానీ మిట్టి ప్రోడక్ట్స్ అవి వేసుకుంటున్నాను అనమాట. సో ఇది చాలా కూల్గా అండ్ కొంచెం క్లాసీగా ఉంది. ఈవెన్ దిస్ బాటిల్ కూడా మంచి మంచి కట్టుబాట్లు సార్. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ముల్తానీ మిట్టి. సో ముల్తానీ మిట్టిలో కొంచెం ఏమంటారు హనీ, మిల్క్, లెమన్, సో ఇవన్నీ ఇంక్లూడింగ్ మీరు ఇది కావాలంటే మీరు రోజ్ వాటర్ కూడా మీరు దాంట్లో యాడ్ చేసుకోవచ్చు. సో ఆల్ మిక్స్ చేసుకొని మంచిగా ఫేస్ పైన అప్లై చేసుకొని ఒక ఏమంటారు ఒక మినిమం మ్యాక్స్ 20 minutes, మినిమం 10 minutes నుంచి మ్యాక్స్ 20 minutes వరకు మనం అప్లై చేసుకొని తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే ఫేస్ చాలా గ్లోయిగా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే స్కిన్ టైట్ అవుతుంది. చాలా మందికి స్కిన్ లూజ్ అయిపోవడాలు లేదంటే వ్రింకల్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ ముల్తానీ మిట్టి వీక్లీ అట్లీస్ట్ 2 or 3 అప్లై చేసుకున్నా చాలు, సెట్ అయిపోతుంది అనమాట. సో అలా ఐ యూస్ టు డూ దట్. అండ్ ఇది కాకుండా నెక్స్ట్ వచ్చేసి మీకు ఎలా చెప్పను, ఫర్ ఎగ్జాంపుల్ పింపుల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అది టూ మచ్ ఆయిలీనెస్ వల్ల కూడా ఒక్కొక్కసారి ఫేస్ పైన పింపుల్స్ వచ్చేస్తాయి. సో ఫేస్ పైన పింపుల్స్ రాకుండా ఉండడానికి మనం ఏం చేయాలి అంటే ఏదర్ గంధం, నాకైతే ఈ గంధం ఎక్కడైతే పింపుల్స్ ఉంటాయో అది పింపుల్ ప్యాచెస్ లాగా అది మంచిగా మిల్క్లో కానివ్వండి, కర్డ్లో కానివ్వండి, లేదంటే రోజ్ వాటర్ అయినా, ఆరెల్స్ ఓన్లీ వాటర్, ప్లెయిన్ ఫ్రెష్ వాటర్లో అయినా, లేదా అలోవెరా జెల్, లైట్గా అలోవెరా జెల్ దీన్ని మిక్స్ చేసుకొని ఇలా పెడతా అనమాట పింపుల్ ప్యాచెస్ పైన. నెక్స్ట్ డే కల్లా కొంచెం డ్రై అయిపోతుంది. అలా ఎవ్రీ నైట్ పడుకునే ముందు పెడతాను. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఒక 2-3 days లోపల నాకు మొత్తం క్లియర్ అయిపోతుంది అనమాట. అండ్ అదంతా మాడిపోయి కూడా దాంతో అదే ఆటోమేటిక్గా ఫాలో అవుతుంది. అండ్ చాలామంది ఏంటి అంటే
పింపుల్స్ ఉన్నప్పుడు చాలా మంది గిల్లుకుంటారు ఫేస్ పైన చేతులు పెట్టి. అది అస్సలు చేయకూడదు, విచ్ ఇస్ వెరీ రాంగ్. ఎందుకు అంటే పింపుల్ లోపల ఒక బ్యాక్టీరియా ఉంటుంది, రైట్? మనం అది గిల్లుకున్నాం అనుకోండి, ఆ గిల్లుకుంటే ఆ లోపల ఉన్న బ్యాక్టీరియా జ్యూస్ వచ్చి మళ్ళీ మన సరౌండింగ్స్లో పడుతుంది అనమాట. సో దానివల్ల ఇంకా పింపుల్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది, కానీ అది ఎలిమినేట్ ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. సో అందుకే ఎప్పుడు పింపుల్స్ వచ్చినప్పుడు ఫేస్ పైన మనము బై మిస్టేక్ కూడా వేల్ కానీ ఏది పెట్టుకొని మనం దాన్ని పీకకూడదు, విచ్ ఇస్ వెరీ బ్యాడ్ యాక్చువల్గా. సో మోస్ట్లీ వన్స్ ఇన్ అ వైల్ అంటే లైక్ టూ మచ్ డస్ట్ ఫామ్ అవ్వడం, లేదంటే ఫేస్ ఒక్కసారి నేను నీట్గా పెట్టుకోకపోవడము, లేదు అంటే ఏమంటే మన హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా పింపుల్స్ వస్తూ ఉంటాయి మనకి ఒక్కొక్కసారి. సో అలాంటి పింపుల్స్ అవి ఒకసారి వచ్చినప్పుడు నేను మేజర్గా యూస్ చేసేది ఏదర్ గంధం పెడతాను, లేదు అంటే హల్దీ పెడతా. హల్దీ కూడా ఏదర్ మిక్స్డ్ అయినా పెడతాను, లేదంటే డైరెక్ట్గానే పెట్టేస్తా. ఈ రెండు అయితే నాకు చాలా బాగా పనిచేస్తాయి నా పింపుల్స్కి. అండ్ చాలామందికి నేను రీసెంట్గా తెలుసుకుంది ఏంటి అంటే, చాలామందికి పసుపు పడదు అంటారు. ఫేస్ పైన పసుపు పడితే ఇంకా ఎక్కువ అయిపోతుంది అంటారు. బట్ అలాంటి వాళ్ళకి దే కెన్ యూజ్ ఎయిదర్ దిస్ వన్, లేదు అంటే ఇంకా వేరే రెమెడీస్ కూడా ఉన్నాయి, అది కూడా ట్రై చేయొచ్చు. అండ్ లేదా పింపుల్ ప్యాచెస్ కూడా వస్తున్నాయి. బట్ పింపుల్ ప్యాచెస్ వల్ల చాలా అంటే లైక్ నేను విన్న రివ్యూస్ అయితే చాలా తక్కువే ఉన్నాయి. బట్ పింపుల్ ప్యాచెస్ ఒక రకంగా వర్క్ అవుతుంది అంట, బట్ ఒక రకంగా చాలా మందికి కూడా అంత ఏం పని చేయలేదు అని కూడా చెప్పారు. బట్ నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు పింపుల్ ప్యాచెస్. సో నేను ఇంకా ఏమంటారు జడ్జ్మెంట్ స్టేట్మెంట్ ఇవ్వడానికి అంత ఏమంటారు రైట్ లేదు నాకు. సో నేను ఇంట్లో హోమ్ రెమెడీస్ రిలేటెడ్ కాబట్టి ఎక్కువగా నేను యూజ్ చేసేది ఈ రెండు అనమాట. అండ్ దాంతోపాటు ఇంకోటి పసుపులో కానివ్వండి, పసుపు ఈజ్ అన్ యాంటీబయాటిక్, మనందరికీ తెలిసిందే. మనము ఏమంటారు, మనకి ఈ సైన్స్ ఇదంతా కొత్త మెడిసిన్స్ ఇవన్నీ కనిపెట్టే ముందే మన ఓల్డెస్ట్ ట్రెడిషన్ ఏంటి, మన హోమ్ రెమెడీ. సో ఇంట్లోనే మనకి చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఐటమ్స్ ఉంటాయి. సో అందులో నుంచే మనకి చెప్తూ ఉంటారనమాట. బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మనకి ఎలా అయిపోతుంది అంటే లైక్ ఏంటి నీ ఓల్డ్ ట్రెడిషన్స్, ఎందుకంత ఆర్థోడాక్స్గా చెప్తావు నువ్వు, నీ పిచ్చి నమ్మకాలు ఏవేవో అని కొట్టి పడేస్తారు. బట్ విచ్ ఇస్ డెఫినెట్లీ రాంగ్. ఎందుకు అంటే ఓల్డ్ రెమెడీస్ ఆర్ ద బెస్ట్ రెమెడీస్. ఇప్పుడు వచ్చే కొత్త లైక్ సైన్స్ కానివ్వండి, లైక్ కొత్త మెడిసినల్ ఇవి ఉంటాయి కదా, వాటితో కంపేర్ చేస్తే ఇట్లాంటి హోమ్ రెమెడీస్ అయితే నేను చాలా బాగా నమ్ముతా. అఫ్ కోర్స్ ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ అయితే ఉండదు, బట్ లైక్ స్లో అండ్ స్టడీగా ఓవరాల్ పీరియడ్ ఆఫ్ టైం మెల్లిమెల్లిగా అయితే వెళ్ళిపోతాయి అనమాట. సో ఇంకోటి అండ్ పసుపులో మంచిగా మనకి ఇట్స్ ఏమంటారు యాంటీ బ్యాక్టీరియల్ ఇది సప్లిమెంట్స్ ఉంటాయి. ఇది వచ్చేసి ఇందులో కూడా మనకి సి విటమిన్ ప్లస్ సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. అండ్ దానికి తోడు మనకి ఏంటి అంటే ఇన్ఫ్లమేషన్స్ కానీ అలాంటివి ఏమైనా అవ్వకుండా ఆపుతూ ఉంటుంది అనమాట. సో ఇది నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, ఇందులో మన ఫేస్ చాలా నీట్గా క్లీన్గా ఉండడానికి రైస్ ఫ్లవర్ అంటే విచ్ ఇస్ మన బియ్యం పిండి ఉంది కదా, బియ్యం పిండితో పాటు మనము గులాబరీ లైక్ రోజ్ వాటర్ కానివ్వండి, ఇది ఈ రెండు మిక్స్ చేసుకొని బాగా ఫేస్కి పేస్ట్ లాగా చేసుకొని ఫేస్కి అప్లై చేసుకొని ఒక 15 to 20 minutes ఉంచి తర్వాత ఫేస్ రిన్స్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఫేస్ కూడా చాలా ఏమంటారు గ్లోయిగా ఉంటుంది. ప్లస్ మనకి ఎలాంటి సబ్స్టాన్సెస్ ఫేస్లో డస్ట్ కానీ ఏదన్నా ఉన్నా కానీ. అండ్ ఇంకోటి ఏంటి అంటే మీకు గ్రామ్ ఫ్లవర్ అదే శనగపిండి కానివ్వండి, ఇది కానివ్వండి, కాఫీ పౌడర్ కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే మన ఫేస్కి స్క్రబ్ లాగా పనిచేస్తుంది. సో ఇది వన్స్ ఇన్ అ వైల్ ఇది పెట్టుకుంటే మన ఫేస్ పైన ఏదైతే మనకు కనిపించని డస్ట్ కానీ మనం క్లీన్గా ఉందని అనుకుంటాము, బట్ ఇంటర్నల్గా మనకు కనిపించని చాలా డస్ట్ ఉంటుంది, జమ అయిపోయి ఉంటుంది కాబట్టి సో అవి కూడా ఇది బాగా క్లియర్ చేస్తుంది అనమాట. అండ్ దీంతో పాటు ఆలోవెరా, ఫ్రెష్ ఆలోవెరాతో పాటు ఈ క్యాప్సూల్ అనమాట. సో ఆలోవెరా అండ్ ఈ క్యాప్సూల్లో ఒక చిన్న బౌల్లో మిక్స్ చేసుకొని బాగా అది ఫేస్ పైన మంచిగా అప్లై చేసుకొని మసాజ్ చేసుకోండి. మసాజ్ చేసుకొని ఒక 15-20 minutes తర్వాత ఫేస్ వాష్ చేసేసుకోండి. చాలా 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 బ్యూటిఫుల్గా ఉంటుంది మీ ఫేస్ అయితే. ఎందుకంటే ఇది నేను ఆల్రెడీ బిఫోర్ చేశాను అండ్ ఐ యాక్చువల్లీ లవ్డ్ ఇట్. సో
అందుకని చెప్తున్నాను అనమాట మీకు. ఇవి అయితే బెస్ట్ రెమెడీస్. నేను సోఫార్ ఫేస్ చాలా గ్లోయింగ్గా ఉంటుంది. మీకు ఎలాంటి యాక్నీ స్కార్స్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే కూడా ప్రొటెక్ట్. బట్ బీ కేర్ఫుల్, ఫేస్ పైన ఏమైనా కట్స్ కానివ్వండి లేదంటే ఏమైనా ఇంజ్యూరీస్ ఉంటే మటుకు కొంచెం అది చూసుకొని చేసుకోండి. స్పెషల్లీ మిగతావి ఏం కాదు కానీ ఇది మటుకు లెమన్ మటుకు చాలా తక్కువ యూస్ చేయండి ఫేస్ పైన, ఎందుకంటే సిట్రిక్ యాసిడ్ ఉంటుంది, విటమిన్ సి విచ్ ఇస్ వెరీ గుడ్. కాకపోతే ఓపెన్ వూండ్స్ పైన ఇది మీకు బర్న్ అవుతుంది అనమాట ఫేస్. సో యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. సో ఎస్, మన స్కిన్ గ్లోయింగ్ డైలీ రెమెడీస్ అయితే చెప్పేశాను ఇప్పుడు మీకు, నాకు తెలిసినంత వరకు. ఇంకా చాలా 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 ఉన్నాయి. ఇప్పుడు ఏంటి మనకు నెక్స్ట్ సీజన్ సమ్మర్. సో ఇప్పుడు సమ్మర్ సీజన్ వస్తుంది కాదు, ఆల్మోస్ట్ వచ్చేసింది. అందుకే కదా మనం కష్టపడుతున్నాం స్వెట్తో. సో ఈ సమ్మర్లో మనకి మేజర్గా ఏంటి ప్రాబ్లము? హీట్, ఇంకోటి ట్యాన్, సెకండ్ థింగ్ సన్బర్న్తో పాటు మనకి ఓవర్ స్వెట్. సో ఇవన్నీ ఇంటర్లింక్డ్ ఉన్నాయి కాబట్టి సో దానికి మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలన్నమాట ఇంట్లో. సో నాకు తెలిసినంత వరకు, నేను రెగ్యులర్గా యూస్ చేసినంత వరకు నేను మీకు చెప్తున్నాను. సో ఇంకా చాలా 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 ఉన్నాయి, బట్ నాకు తెలిసినంత వరకు అయితే ఐఎమ్ టెల్లింగ్ యూ గైస్. సో ఎస్, స్టార్టింగ్ విత్, నేను యాక్చువల్గా ఏంటి అంటే షూటింగ్ నుంచి షూటింగ్ నాట్ ఓన్లీ నాకు వేడిలోనే కాదు, వేడితో పాటు నా ఎదురుగుండా మనకి ఇంత పెద్ద పెద్ద లైట్స్ ఉంటాయి అన్నమాట. సో ఏమంటారు, ఇన్ని చాలా వాట్స్ లైట్స్ ఉంటాయి. సో అది కూడా మాకు ఎఫెక్ట్ అవుతుంది అనమాట స్కిన్కి. సో దానివల్ల మాకు స్కిన్ డ్యామేజెస్, ట్యానింగ్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి మాకు. సో దానికి మేము రెగ్యులర్గా మాకు టైం దొరికినప్పుడల్లా ఇంట్లో మేము కొన్ని రెమెడీస్ చేస్తూ ఉంటాము. నేను చేసేది ఏంటి అంటే పొటాటో. సో ఈ పొటాటో మిక్సీ పడితే పొటాటో నుంచి మనకి జ్యూస్ వస్తుంది కదా, విచ్ వి కాల్ అ స్టార్చ్. సో ఈ పొటాటో స్టార్చ్ని మనము హనీలో అయినా మిక్స్ చేసుకోవచ్చు, లేదు అంటే అందులో లెమన్ అయినా వేసుకోవచ్చు. మీకు ఏది కంఫర్టబుల్ ఉంటే. నాకు ఎక్కువ అయితే హనీ కొంచెం సూతనింగ్గా ఉంటుంది కాబట్టి హనీ కొంచెం వేస్తే బాగుంటుంది కాబట్టి నేను హనీ వేస్తాను అనమాట. సో ఆ స్టార్చ్లో కొద్దిగా హనీ యాడ్ చేసి కాటన్తో కానీ లేదంటే డైరెక్ట్గా ఒక హాఫ్ పీస్ ముక్క తీసుకొని మొత్తము డిప్ చేసి ఏమంటారు స్టార్చ్లో డిప్ చేసి మంచిగా బాడీ పైన ఫేస్ పైన నీట్గా కాసేపు పెట్టేసి ఒక 15-20 మినిట్స్ ఒక 15-20 మినిట్స్ మనము అట్లా వదిలేయాలన్నమాట. వదిలేసి తర్వాత మనం ఫేస్ వాష్ చేసుకుంటే కొద్దిగా ట్యాన్ అంటే ఎట్ అ టైం వెళ్ళిపోదు ట్యాన్ అయితే మనకి, బట్ ఓవరాల్ పీరియడ్ ఆఫ్ టైం అప్లై చేసే కొద్దీ స్టెప్ బై స్టెప్ ఇట్ విల్ గో. సో ఇది వన్ ఆఫ్ ద రెమెడీ వి డూ. అండ్ దాంతోపాటు నెక్స్ట్ రెమెడీ వచ్చేసి ఈ సమ్మర్ కేర్కి హల్దీ ఏం చేస్తాను అంటే హల్దీ రోస్ట్ చేస్తాము. ఇప్పుడు నార్మల్ పెనం పైన హల్దీ వేసుకొని బాగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కానీ బ్రౌనిష్ కానీ డార్క్ బ్రౌన్ కానీ వచ్చేలాగా రోస్ట్ చేసుకొని అది కొంచెం కూల్ అయ్యాక హనీ యాడ్ చేసుకొని దాన్ని మంచిగా ఒక పేస్ట్ లాగా చేసుకొని ఎక్కడైతే ట్యానింగ్ ఉందో ఆ ట్యానింగ్ ప్లేసెస్లో మనం అప్లై చేసుకొని ఒక యాజ్ యూజువల్ 15-20 మినిట్స్, ఏ డ్యూరేషన్ అయినా మినిమం 10 మినిట్స్, మ్యాక్సిమం 20-30 మినిట్స్ మనము అప్లై చేసుకుంటాం కాబట్టి అంతవరకు అప్లై చేసుకొని తర్వాత వాష్ చేసేసుకోండి. అది నాట్ ఓన్లీ మీకు ఏంటి అంటే ప్యాక్ లాగానే కాదు, ఇది స్క్రబ్ లాగా కూడా పనిచేస్తుంది మీకు. సో డూ దిస్ రెమెడీ, ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. అండ్ నెక్స్ట్ వచ్చేసి శనగపిండి. సో గ్రామ్ ఫ్లోర్ అంటున్నా కదా, శనగపిండి ఈజ్ ద నెక్స్ట్ రెమెడీ అనమాట మన సమ్మర్ కేర్కి. శనగపిండి మనకి ఓన్లీ ఫేస్ ప్యాక్గా కూడా కాదు, ఫేస్ స్క్రబ్గా అండ్ మన ట్యాన్ రిమూవల్ దానిలాగా కూడా పనిచేస్తుంది. సో శనగపిండిలో మనకి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి విచ్ హెల్ప్స్ అస్ మన స్కిన్ స్మూత్ అయ్యి కొంచెం టైట్ అవ్వడానికి చాలా హెల్ప్ఫుల్ చేస్తుంది అనమాట శనగపిండి. సో ఇందులో కొంచెం పసుపు వేసుకొని దాన్ని ఎదర్ మీరు వాటర్తో కానీ మిల్క్తో కానీ హనీతో కానీ మిక్స్ చేసుకొని మంచిగా అప్లై చేసుకొని కాసేపు ఆగి దాన్ని నీట్గా స్క్రబ్ చేసేసుకుంటే బెస్ట్ ఉంటుంది. సో ఇది నెక్స్ట్ రెమెడీ. టమాటో ప్యూరీ అంటే మన టమాటో జ్యూస్ లాగా చేసుకుంటాం కదా ప్లెయిన్గా, ఇది నార్మల్గా మిక్సీ పట్టేసి దాని జ్యూస్ ఏదైతే ఉంటుందో మనం బాడీ పైన ఇలా స్క్రబ్ చేసుకోవాలి. అండ్ నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను చెప్తున్నాను, నేను ఒకసారి టమాటో డైరెక్ట్గా ఫేస్ పైన అప్లై చేసేసాను వితౌట్ ఎనీ ఏమంటారు ప్రికాషన్స్ లేకుండా.
సో నేను ఇది అప్లై చేసేసరికి కాసేపటి తర్వాత నాకు ఇక్కడ ఏమంటారు కొంచెం అలర్జీ లాగా స్టార్ట్ అయిందనమాట. సో దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటి అంటే టమాటో డైరెక్ట్గా నేను అప్లై, ఎందుకంటే టమాటో ఈజ్ ఆల్సో లైక్ మనకి ఇందులో కూడా సి విటమిన్ ఉంటుంది, ఇందులో కూడా కొంచెం సిట్రిక్ యాసిడ్ అది ఉంటుంది, ఆ పులుపు అదంతా. సో టమాటో డైరెక్ట్గా అప్లై చేసుకోవద్దు. అందులో ఇద్దరు హనీ వేసుకొని అప్లై చేసుకోండి, లేదు అంటే ఇంకేమైనా మిల్క్ కానీ ఏమైనా వేరేది వేసుకొని అప్లై చేసుకుంటే చాలా లైక్ అప్పుడు బాగా ఎఫెక్టివ్గా ఉంది అని నాకు అర్థమైంది అనమాట దీన్ని బట్టి. సో ఎస్, నేను అందుకే బట్ ఇది ట్యాన్గా అయితే నాకు చాలా బాగా పనికొచ్చింది. ఫేస్ పైన నాకు ఎందుకో సెట్ అవ్వలేదు లాస్ట్ టైం అయితే, బట్ హనీ మిక్స్ చేసుకుంటే కొద్దిగా కొంచెం బ్యాలెన్స్ అయింది, నాకు అంత ఏమీ ఎఫెక్ట్ అవ్వలేదు అనమాట. సో ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. బట్ దిస్ ఇస్ వెరీ హెల్ప్ఫుల్. ఈవెన్ టమాటో కూడా హనీలో డిప్ చేసుకొని, నాట్ ఓన్లీ ప్యూరీ లాగానే కాదు, ఇప్పుడు ఇది హాఫ్గా కట్ చేసుకుంటారు కదా, హాఫ్ కట్ చేసుకొని లైమ్ అంటున్నా వాట్ యు కాల్ హనీలో డిప్ చేసుకోండి. హనీలో డిప్ చేసుకొని మంచిగా అది బాడీ పైన ఇలా జంటలుగా మసాజ్ చేసుకుంటూ ఉండండి అనమాట. మసాజ్ చేసుకుంటే మీకు కాసేపు ఉంచుకొని మళ్ళీ యాజ్ యూజువల్ ఒక 20 minutes తర్వాత రిన్స్ చేసేసుకోండి. మెల్లిమెల్లిగా మీకు ట్యాన్ అనేది పోతుంది. సో ఇది నాట్ ఓన్లీ దిస్, ఈవెన్ కుకుంబర్ మనకి ఇప్పుడు సమ్మర్లో ఎక్కువగా మనం యూస్ చేయాల్సిన ఐటమ్ ఏంటి అంటే కర్డ్, పసుపు, గంధం కూడా ఇప్పుడు అన్ని కలర్డ్ గంధం వస్తుంది కదా మనకి, ఫేస్ పైన పెట్టగానే లైక్ ఇట్ ఈస్ లైక్ బ్లాక్ రెడ్డిష్గా అయిపోతుంది వాష్ చేశాక. అలాంటిది కాదు, డిఫరెంట్ నాన్ కలర్డ్ గంధం అనేది ఒకటి వస్తుంది, అది మీరు తీసుకొని పెట్టుకుంటే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో హనీ, ఇది కర్డ్, కుకుంబర్, ఇవన్నీ మనకి ఇప్పుడు మన సమ్మర్లో ఎక్కువ వాడాల్సింది. అండ్ మేజర్గా aloe-vera, because I already told you it has nicely inflammation reduce చేసే ప్రాపర్టీస్ ఉన్నాయి, అండ్ ఆల్సో చాలా కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. అండ్ దానికి తోడు మనకి ఏమైనా సన్ బర్న్స్ అంటే మీకు అందరికి తెలిసిందే కదా, ఓవర్గా సన్కి ఎక్స్పోజ్ అయితే మొత్తం మీకు ఒక ర్యాషెస్ లాగా వచ్చేస్తుంది, మొత్తం మంటగా, విచ్ ఐ ఫేస్డ్ వన్స్ వెన్ ఒక షూట్కి నేను ఆదిలాబాద్ వెళ్ళినప్పుడు. సో లక్కీలీ నేను ఏంటి అంటే కొంచెం కట్ నెక్ వేయలే, అప్పటికి నేను బ్రాడ్ షోల్డర్స్ ఇది ఈ నెక్ వేసాను అనమాట, ఇక్కడ వరకు ఉంది నెక్ నాకు. బట్ స్టిల్ దానికి కూడా నాకు మొత్తం ఇక్కడంతా ర్యాషెస్ అయిపోయి మొత్తం బర్న్ అయిపోయి రెడ్డిష్గా అయిపోయింది, నరకం కనిపించింది నాకు లిటరల్లీ. దానిపైన మన బట్ట తాకింది అంటే ఇట్ ఇస్ లైక్ బర్నింగ్. సో ఇది అలోవెరా నాకు ఆ టైంలో చాలా బాగా పనిచేసింది. అప్పటికప్పుడు అలోవెరా నేను జెల్ కానీ ఏదైనా అలోవెరా చెట్టు ఉంటుంది కానీ తీసుకెళ్ళి నీట్గా అప్లై చేసుకున్నాను, కొంచెం కూల్ అయింది. సో కంపల్సరీ అలోవెరా ఈ సమ్మర్కి చాలా అవసరం కాబట్టి చెప్తున్నాను అనమాట. సో దోస్ ఆర్ ద థింగ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్, కాఫీ పౌడర్. సో మీకు న్యాచురల్ ఇంట్లో చేసే కాఫీ పౌడర్స్ అంటే స్క్రబ్స్ మనము ఎలా ప్రిపేర్ చేస్తాము, మనము బయటికి వెళ్ళి ఆ స్క్రబ్బర్ అవన్నీ కొనక్కర్లేదు. ఇంట్లో ఇప్పుడు మనకి కాఫీ పౌడర్ ఉంటుంది కదా, కాఫీ పౌడర్లో మీకు ఇప్పుడు ఏంటి అంటే ఇన్స్టెంట్ కాఫీస్ టైప్ వచ్చేస్తుంది. ఇన్స్టెంట్ కాఫీ ఏంటంటే మీకు మిక్స్ అవ్వగానే డైల్యూట్ అయిపోయేటట్టు. సో అలాంటి కాఫీ పౌడర్స్ కాకుండా ఆల్రెడీ లైక్ గ్రౌండెడ్ ఏమంటారు మిక్సీ పట్టిన కాఫీ పొడిలు ఉంటాయి కదా, కొంచెం అప్పటికి రఫ్గా ఫిల్టర్ కాఫీస్కి దానికి వాడేది, అలాంటి కాఫీ పౌడర్ చాలా బాగా పనిచేస్తుంది. అది అండ్ షుగర్ ఈ రెండు మిక్స్ చేసుకోండి. అండ్ దీంతో పాటు మీకు కావాలంటే మిల్క్ మిక్స్ చేసుకోవచ్చు, లేదు అంటే యూనో రోజ్ వాటర్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఇది మిక్స్ చేసుకొని మంచిగా ఫేస్ పైన పెట్టుకొని దాన్ని స్క్రబ్ చేసుకోండి. మంచిగా స్క్రబ్ చేసుకుంటే కూడా ఇది మీకు ట్యాన్ రిమూవల్గా కాకుండా మీకు స్క్రబ్ లోపల మీకు ఏమైనా డస్ట్ ఉన్నా, యాక్నీ ఇష్యూస్ ఉన్నా కానీ అలాంటివి ఉన్నా కానీ క్లియర్ అవుతుంది. బట్ ఐ రికమెండ్ యాక్నీ ఇష్యూస్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి, చాలా హెవీగా ఉన్న వాళ్ళకి మీరు ఏంటి అంటే టూ మచ్ స్క్రబ్ చేయకూడదు ఫేస్ పైన. జెంటల్ స్క్రబ్బే కానీ రఫ్ స్క్రబ్ అది కూడా రెగ్యులర్ బేసిస్ పైన చేయొద్దు. ఏదర్ ఆల్టర్నేటివ్ డేస్ 2 daysకి ఒకసారి 3 daysకి ఒకసారి అట్లా చేసుకోవచ్చు. ఎందుకంటే స్కిన్ మీకు ఓవర్ సెన్సిటివ్ అయిపోతుంది స్క్రబ్ టూ మచ్గా చేసినా కానీ. సో డోంట్ యూ ఎవర్ డూ దట్, ఓకే? సో బట్ స్క్రబ్ అనేది ఇంపార్టెంటే, బట్ రెగ్యులర్ బేసిస్ పైన కాదు.
అది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేను. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హల్దీ అండ్ కర్డ్ చెప్పాను కదా, హల్దీ కర్డ్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు సమ్మర్లో మీకు మేజర్గా కావాల్సింది ఏంటి అంటే వాటర్ మీరు కంపల్సరీగా తాగాలి. ఎలాంటి వాటర్ ఇన్ ద సెన్స్ లైక్ ఫ్రెష్ వాటర్ కంపల్సరీగా ఈ సమ్మర్లో యూ హ్యావ్ టు టేక్ ఇట్. అండ్ ఇంకోటి ఏంటంటే వాటర్ క్వాంటిటీ మినిమం నాకు తెలిసినంత వరకు 4 లీటర్స్ to 5 లీటర్స్ అయితే మ్యాక్సిమం తాగాల్సిందే, నో మ్యాటర్ వాట్. అప్పుడు కానీ మన లోపల ఉన్న డిటాక్స్ అవుతూ ఉంటుంది అనమాట మన బాడీ, బికాస్ ఆఫ్ వాటర్ ప్యూరిఫై చేస్తూ ఉంటుంది మన బ్లడ్ వెజల్స్ని కానీ మన బాడీలో ఉన్న చెత్తని కానీ అది క్లీన్ చేస్తూ ఉంటుంది అనమాట. సో కంపల్సరీగా మీరు వాటర్ అయితే కంపల్సరీగా తాగాల్సిందే. అండ్ ఆల్సో వాటర్ తాగడం వల్ల మీకు ఓన్లీ హెల్త్ పరంగానే కాదు, బట్ ఆల్సో మీ స్కిన్ కూడా చాలా హైడ్రేటింగ్గా ఉంటుంది. సో చాలా ఫ్రెష్గా, చాలా మాయిశ్చరైజింగ్గా, హైడ్రేటింగ్గా ఉంటుంది అనమాట. సో కంపల్సరీగా. అండ్ ఇంకోటి ఏంటి అంటే రీసెంట్లీ అని కాదు కానీ ఇట్స్ బిన్ లాంగ్ బ్యాక్ దట్ ఐ గాట్ టు నో దిస్, బట్ వాటర్ కూడా మన బాడీ వెయిట్ని బట్టి మన ఇంటేక్ ఉంటుందంట. సో మీరు ఆన్లైన్ కానీ ఎక్కడైనా మీరు ఒకసారి ఎంక్వైరీ చేస్తే మీకు మన బాడీ వెయిట్కి మనం ఎంత వాటర్ తీసుకోవాలి అనేది అక్కడ మెజర్ చేసి చెప్తారనమాట. సో దాన్ని బట్టి మన వాటర్ ఇంటేక్ ఉంటుంది. సో నేనైతే బట్ ఎలాంటి మంచికైనా మినిమం 4 లీటర్స్ to 5 లీటర్స్ అయితే మ్యాక్స్ తాగాల్సిందే. అండ్ ఇంకా వెయిట్ తగ్గే వాళ్ళకి పెరిగే వాళ్ళకి కొంచెం అటు ఇటుగా కూడా ఉంటుంది. సో దట్ ఈస్ ఇది మటుకు నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. వాటర్ లేకపోతే తిండి లేకపోయినా పర్లే, కానీ వాటర్ లేకపోతే నేను అసలు బతకలేను. ఐఎమ్ లైక్ దట్. సో అది కాకపోతే ఏదైనా ఎక్సెస్ వాటర్ కూడా అంత టూ మచ్గా తీసుకోకూడదు. ఎందుకంటే లైక్ సుమా గారు ఒక షోలో చూసాను అనమాట, ఆవిడ ఒక ఇంటర్వ్యూలో చూసాను నేను. యాక్చువల్గా ఏంటి అంటే టూ మచ్ వాటర్ ఇంటేక్ తీసుకుంటే కూడా ఇట్ లీడ్స్ టు వాటర్ పాయిజన్ అవుతుంది అని. సో టూ మచ్ వాటర్ కూడా కాదు, బట్ మ్యాక్స్ 4 లీటర్స్ 5 లీటర్స్ అంతే. సో దట్ ఈస్ ద థింగ్. ఎస్. అండ్ నేను ఇందాక చెప్పాను కదా ఏంటి ఇప్పుడు కొరియన్ స్కిన్ కేర్స్ ఇవి కూడా వస్తున్నాయని. ఏంటి అంటే ఇప్పుడు రైస్ ఉంది కదా, ఇది నేను చాలా ఒక 1 hour అయింది దీన్ని నానబెట్టి. బట్ ఈ రైస్ మనం ఓవర్ నైట్ కూడా సోక్ చేసుకోవచ్చు. ఓవర్ నైట్ మొత్తం సోక్ చేసుకొని జస్ట్ సోక్ చేసుకున్న వాటర్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్ ఒక స్ప్రే బాటిల్లో తీసుకొని మనం మంచిగా ఫేస్ పైన అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే స్ప్రే చేసుకోవచ్చు. లేదు అంటే మీకు ఇంకోటి మంచిగా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, ఐస్ క్యూబ్స్లో ఈ వాటర్ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. వన్స్ ఇన్ అ వైల్ మీకు ఫేస్ పైన అప్లై చేసుకోవాలి అనుకుంటే ఐస్ క్యూబ్స్ అలా తీసుకొని ఫేస్ పైన మంచిగా జెంటల్గా మసాజ్ చేసుకొని కాసేపు ఎండిపోయాక ఫేస్ వాష్ రిన్స్ చేసేసుకోండి అనమాట. సో దానివల్ల ఏంటంటే ఫేస్ చాలా గ్లోయిగా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇట్ యాక్ట్స్ యాజ్ అ ప్యూరిఫైయర్. ఇది రైస్ వాటర్ యాక్ట్స్ యాజ్ అ ప్యూరిఫైయర్. మీకు టోనర్తో పాటు ఇంకోటి దీని స్టోరేజ్ కెపాసిటీ వచ్చేసి 15 days. సో 15 days మీరు అట్లా స్టోర్ కూడా చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది ఇంకోటి ఏంటంటే మీకు గ్లాస్ స్కిన్ కావాలి అనేది ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తుంది కదా ఇప్పుడు. సో ఆ రైస్ వాటర్తో ఇలా చేయొచ్చు. అండ్ ఇదే కాదు, దీంతో పాటు మీకు ఇంకో సిరం చెప్తాను. మనము ఎప్పుడు బయటికి వెళ్ళి సిరం ఏం తీసుకోనక్కర్లేదు. ఇప్పుడు రైస్ వాటర్ ఆల్రెడీ రైస్ ఉంది కదా, అందులో కొంచెం ఆల్రెడీ కుక్డ్ రైస్ అనమాట. కుక్డ్ రైస్ రోజ్ వాటర్ వేసుకొని బాగా మిక్సీ చేసుకోండి. మిక్సీ చేసుకున్నాక దాన్ని స్ట్రెయిన్ చేయండి. స్ట్రెయిన్ చేస్తే లైక్ మీకేం బబుల్స్ ఏం లేకుండా ప్యూర్గా ఆ ప్యూరీ లాగా వస్తుంది. ఆ ప్యూరీలో ఏదో మీరు హనీ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఆ ప్యూరీలో హనీ యాడ్ చేసుకోండి చాలు. యాక్చువల్గా హనీ కంటే ఇంకేం యాడ్ చేసుకోనక్కర్లేదు. సో హనీ యాడ్ చేసుకొని దాన్ని మంచిగా మిక్స్ చేసుకొని ఒక బాటిల్లో మీరు స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో అది ఏంటి అంటే ఫేస్ పైన మంచిగా స్కిన్కి అప్లై చేసుకొని పెట్టుకుంటే చాలా గ్లోయిగా మీరు చాలామంది ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తుంది కదా, ఏమంటారు గ్లాస్ స్కిన్ అని చెప్పేసి. సో అలాంటిది కూడా ఇప్పుడు వస్తుందన్నమాట. సో అలా కూడా అవుతుంది దాంతో. సో అది సిరం లాగా చేసుకోవచ్చు. లేదు మీకు సిరం లాగా వద్దు, కొంచెం డిఫరెంట్గా కావాలి అనుకుంటే ఇందాక చెప్పాను కదా వాటర్ ఐస్ క్యూబ్స్. సో అది కూడా ఐస్ క్యూబ్స్లో వేసుకొని మంచిగా వన్స్ ఇన్ అ వైల్ చేసుకోవచ్చు అనమాట. సో దట్ ఈస్ ద థింగ్.
సో ఎస్, రైస్ వాటర్లో అంత మంచి ఇది ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇట్స్ అ న్యాచురల్ ఎక్స్ఫోలియేటర్ అనమాట. మీరు బియ్యం పిండి కానివ్వండి, లేదంటే డైరెక్ట్ రైస్ వాటర్, ఫర్మెంట్ చేసిన రైస్ వాటర్ కూడా ఇట్స్ వెరీ గుడ్ ఫర్ యువర్ స్కిన్ అండ్ ఆల్. సో మీ స్కిన్ టోన్, యాక్నీ పోర్స్ నుంచి కూడా కాపాడుతుంది అనమాట. సో కంపల్సరీగా అట్లీస్ట్ మంత్లీ మీకు తోచినప్పుడల్లా యూజ్ దట్ రైస్ ఎక్స్ఫోలియేటింగ్ థింగ్స్ అనమాట. సో ఎస్, సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆయిలీ స్కిన్. సో చాలామంది ఇప్పుడున్న దాంట్లో, ఇప్పుడు దానికి తోడు ఏమంటారు, ఇప్పుడు మనం వచ్చే ప్రోడక్ట్స్లో మనకి చాలా తెలియదు అనమాట, ఏది మన స్కిన్కి ఏది పడుతుంది, ఏది పడదు, అండ్ మనం ఏది ప్రిఫర్ చేయాలి, ఏది ప్రిఫర్ చేయకూడదు అని చెప్పేసి. సో ఇంకోటి ఏంటంటే ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు చాలా 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 ఇబ్బంది పడతారు. బికాజ్ వాళ్ళకి ఏమంటారు, యాక్నీ పోర్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. దే ఆల్సో లైక్ ఫేస్ లైక్ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, అన్ఈవెన్ స్కిన్ టెక్స్చర్ ఉంటుంది వాళ్ళకి. అండ్ దానికి తోడు లైక్ ఏమంటే టూ మచ్ గ్రీజీనెస్ కూడా ఉంటుంది. సో వాటి నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి చాలా చాలా రకాలుగా ట్రై చేస్తూ ఉంటారనమాట. బట్ ఇంకోటి ఏంటి అంటే చాలామంది చాలా తెలియక కూడా వాళ్ళు ఏంటి ఒక లైక్ కాంట్రాస్ట్ ప్రోడక్ట్ వాడేస్తారు వాళ్ళ స్కిన్ టోన్కి తగ్గట్టు కానిది. సో ఆ ప్రోడక్ట్ వాడేసి ఇంకా ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారు. సో అలాంటి ఇష్యూస్ కాకుండా ఉండడానికి ఫ్యూ ప్రోడక్ట్స్ నేను మీకు చెప్తాను. సో అది మీరు ఇంట్లో అప్లై చేస్తే సరిపోతుంది. ద ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి అలోవెరా. సో అలోవెరా ఉంది కదా, అలోవెరా, శనగపిండి అండ్ కాఫీ పౌడర్, ఈ మూడు మిక్స్ చేసుకొని మంచిగా ఫేస్ పైన కానివ్వండి, బాడీ పైన, ఇది యాక్చువల్గా ఎక్కువ ఫేస్కి నేను చెప్తుంది. సో ఇది మూడు మంచిగా పేస్ట్ లాగా మిక్స్ చేసుకొని ఫేస్ పైన అప్లై చేసుకొని యాజ్ యూజువల్ 15 to 20 minutes మీరు డ్రై చేసుకొని కోల్డ్ వాటర్తో రిన్స్ చేసుకుంటే మీకు లైక్ ఏమంటారు, ఆయిల్ అనేది కంప్లీట్గా పోతుంది అనమాట. బట్ ఇది ఒక్కసారి చేస్తే కాదు, వన్స్ ఇన్ అ వైల్ యూ హ్యావ్ టు కీప్ డూయింగ్, మీకు కుదిరినప్పుడల్లా. సో అది వన్ ఆఫ్ ద చిట్కా ఐమ్ గివింగ్ యూ గైస్. అండ్ సెకండ్ చిట్కా వచ్చేసి గ్రామ్ ఫ్లవర్ ఉంది కదా, గ్రామ్ ఫ్లవర్ అంటే లైక్ అదే శనగపిండి, పెరుగు, లెమన్, ఈ మూడు కలిపితే కూడా పేస్ట్ లాగా చేసుకొని మనం వన్స్ ఇన్ అ వైల్ అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేశారా, శనగపిండి, ఇంకోటి ఏంటి, రైట్, శనగపిండి కామన్గా ఉంది చాలా విషయాల్లో. సో శనగపిండి, పసుపు కామన్గా ఉంది. సో ఇది మనకి ఏంటి అంటే న్యాచురల్ ఎక్స్ఫోలియేటింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి ఫేస్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మనకి లైక్ ఇంటర్నల్గా ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కానీ ఇట్ విల్ కీప్స్ అస్ ఇన్ అ హెల్దీ వే అనమాట. సో యా, ఈ శనగపిండి, పెరుగు అండ్ ఇంకో లెమన్ జ్యూస్ మూడు మిక్స్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకొని ఫేస్కి అప్లై చేసుకోండి. ఇది సెకండ్ చిట్కా. అండ్ థర్డ్ చిట్కా వచ్చేసి లెమన్ అండ్ హనీ. సో లెమన్ అండ్ హనీ ఈ రెండు కూడా మిక్స్ చేసుకొని ఫేస్ పైన అప్లై చేసుకోండి. అండ్ ఏదన్నా ఓవర్డూ మంచిది కాదు కాబట్టి లైక్ వన్స్ ఇన్ అ వైల్ చేస్తూ ఉండండి. ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ గైస్. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్ళు చాలామంది టూ మచ్ ఆయిలీ స్కిన్ ఉంది కదా అని చెప్పేసి టూ మచ్గా వాష్ చేస్తూ ఉంటారు, మోర్ దాన్ 2 times. సో అలా చేయకూడదు. ఓన్లీ డేకి 2 times మనం ఫేస్ వాష్ చేసుకోవాలి, స్పెషలీ ఆయిలీ స్కిన్ వాళ్ళు. అంతకుమించి ఎక్కువగా వాడారు అంటే వాష్ చేసుకున్నారు అంటే ఇట్ మైట్ ఎఫెక్ట్ యూ ఇన్ ఓవరాల్ పీరియడ్ ఆఫ్ టైం అనమాట, స్లోగా. అండ్ దానికి తోడు మీరు ఇంకోటి ఏంటి అంటే ఆయిలీ స్కిన్ ఉంది కదా అని చెప్పేసి హార్ష్ కెమికల్స్ ఏవో ప్రోడక్ట్స్ కొనేసుకొని పెట్టకండి, అండ్ అది ఉల్టా మీకే తిరిగి కొడుతుంది. సో చూజీగా చూస్ చేసుకోండి మీ ప్రోడక్ట్స్ కూడా. అండ్ ఆల్సో దానికి తగ్గట్టు హోమ్ రెమెడీస్ ఇవి చేస్తే ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. అండ్ స్పెషలీ ఈ సమ్మర్లో ఇవన్నీ కూడా చాలా బాగా పనిచేస్తుంది, నాట్ ఓన్లీ ఫర్ ఆయిల్ స్కిన్ బట్ ఆల్సో ఫర్ అదర్ స్కిన్స్. సో దిస్ ఇస్ ఫర్ ఆయిలీ స్కిన్ గైస్. సో గైస్, నెక్స్ట్ వచ్చేసి డ్రై స్కిన్ అనమాట. సో డ్రై స్కిన్కి హోమ్ రెమెడీస్ ఏంటి అనేది మీకు చూపిస్తున్నాను. అండ్ ఎస్, దానికంటే ముందు యాజ్ యూజువల్ ఆయిలీ స్కిన్కి కూడా ఎంత మీరు లైక్ కంగారు పడిపోయి టూ మచ్గా ప్రోడక్ట్స్ వాడేసుకుంటారో, అలాగే డ్రై స్కిన్ వాళ్ళు కూడా ఏం చేయాలో అర్థం కాక ఏవో ప్రోడక్ట్స్ తెచ్చుకొని వేసుకొని స్కిన్ ఇంకా స్పాయిల్ చేసుకుంటారు. సో అలాంటిది రెగ్యులర్ ప్రోడక్ట్స్ మీరు ఏదైతే వాడతారో అదే కంటిన్యూ చేయండి. బట్ దానికి తోడు దాంతోపాటు మనం ఉన్న సిచ్యువేషన్లో మన డస్ట్ పొల్యూషన్కి కానివ్వండి, లేదంటే మనం ఫేస్ పైన వేసే హార్ష్ కెమికల్స్ వల్ల స్కిన్ పాడవకుండా ఉండడానికి డ్రై స్కిన్ వాళ్ళకి కొన్ని చెప్తాను అనమాట. స్టార్టింగ్ విత్ అలోవెరా. సో
అలోవెరాలో యాజ్ యూజువల్గా యాంటీ ఇన్ఫ్లేమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. మన స్కిన్ రెడ్నెస్ కానివ్వండి, సన్ బర్న్స్ కానివ్వండి, లేదు అంటే మీకు ఏమంటారు ఈవెన్ స్కిన్ టోన్ లేని వాళ్ళు ఉంటారు కదా, ఒక దగ్గర ఒక ప్యాచ్ ఉంటుంది, ఇంకో దగ్గర ఇంకో కలర్ ఉంటుంది, అలాంటి వాళ్ళకి అలోవెరా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. సో అలాంటి వాళ్ళు కంపల్సరీ వన్స్ ఇన్ అ వైల్ అలోవెరా అప్లై చేసుకుంటూ ఉండండి. either డైరెక్ట్గా చేసుకున్నా ఓకే, లేదా యాడెడ్ విత్ సమ్ హనీ ఆర్ అదర్తో కలిపి చేసుకున్నా ఇట్ హెల్ప్స్ యూ అ లాట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హనీలో మీకు ఏంటి అంటే చాలా సూత్నింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఫేస్ యాజ్ యూజువల్ అలోవెరా ఎలా అన్ఈవెన్గా ఉన్న ఫేస్ని సెట్ చేస్తుందో ఈవెన్ హనీ కూడా అలానే సెట్ చేస్తుంది అనమాట. సో మన అన్ఈవెన్ టెక్స్చర్ ఉంటుంది, మనకి ఫోర్ హెడ్ ఒక కలర్ ఉంటుంది, కింద ఒక, సో అది సెట్ చేయడానికి కూడా మీరు వన్స్ ఇన్ అ వైల్ అలోవెరా వాడుతూ ఉండండి. అండ్ దానికి తోడు ఓట్ మీల్. సో ఓట్స్ ఉన్నాయి కదా, మన ఓట్ మీల్స్ ఉన్నాయి కదా, ఇది మిక్సీ పట్టలేదు నేను యాక్చువల్గా. దీన్ని మిక్సీ పట్టి మనం స్నానం చేసే ముందు మన వాటర్లో వేసుకొని స్నానం చేస్తే ఇట్ చాలా చాలా బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది మనకి. ఎందుకంటే ఓట్ మీల్ హ్యాస్ దిస్ యాంటీ ఇన్ఫ్లేమేటరీ ప్రాపర్టీస్. సో మన బాడీలో ఎలాంటి లైక్ ఇన్ఫ్లమేటరీ థింగ్స్ ఉన్నా కానీ, ఇన్ఫ్లమేషన్ ఉన్నా కానీ అది మనకి రెడ్యూస్ చేస్తుంది అనమాట. సో ఇది చాలా రకంగా ఇది చాలా బాగా పనికొస్తుంది మనకి. అండ్ దీంతోపాటు ఈవెన్ సాల్ట్ మీకు ఏంటి అంటే బాడీలో ఉన్న టాక్సిన్స్ కానివ్వండి, ఈయన సూపర్స్టిషియస్ వేలో మాట్లాడుకుంటే లైక్ ఎనర్జీ పరంగా మాట్లాడుకుంటే మనము సాల్ట్ వల్ల ఏంటి అంటే లైక్ అది కూడా రాక్ సాల్ట్, ఏ సాల్ట్ పడితే ఆ సాల్ట్ కాదు, రాక్ సాల్ట్ వాటర్లో ఒక పించ్ చేసినా ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఎందుకు అంటే మీకు సాల్ట్లో కూడా చాలా లైక్ మనకు టాక్సిన్స్, డెడ్ టాక్సిన్స్ అవి రిలీజ్ అంటే లైక్ క్లియర్ చేసే తత్వం ఉంటుందన్నమాట. సో అది వేసుకొని చేసుకున్నా ఈవెన్ ఎనర్జీ పరంగా మాట్లాడినా మీకు ఏంటి అంటే ఎనీ బ్యాడ్ ఎనర్జీ కానివ్వండి, ఎనీ డిస్టీ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ యాజ్, సో అలాంటి ఎనర్జీస్ కూడా ఇట్ విల్ క్లియర్ ఇట్ ఆఫ్. మనం అందుకే మార్నింగ్ అంతా తిరిగి వచ్చినా నైట్ పడుకునే ముందు ఒక పించ్ ఆఫ్ సాల్ట్ కానీ కొంచెమైనా అది వాటర్లో వేసుకొని స్నానం చేస్తే మనకి లైక్ చాలా రిలాక్స్డ్గా కూడా ఉంటుంది. అండ్ దానికి తోడు మనకి ఏమంటారు టాక్సిన్స్ అన్నీ కూడా బాడీలోంచి తీసేస్తూ ఉంటుంది అనమాట. సో అది. నెక్స్ట్ వచ్చేసి శనగపిండి మిల్క్ కాంబినేషన్. సో శనగపిండి మిల్క్ రెండు కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఇప్పటికీ నేను చెప్తూనే ఉన్నా, ఐ థింక్ ప్రతి ఒక్క పాయింట్లో వచ్చింది శనగపిండి అండ్ మిల్క్ ఇస్ అ వెరీ గుడ్ దిస్ థింగ్ అని చెప్పేసి. శనగపిండి మీకు ఏంటంటే స్కిన్ లైట్నింగ్ అండ్ సూత్నింగ్కి పనికొస్తుంది. వెరాస్ మిల్క్లో మీకు ఏంటంటే లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. అండ్ దానివల్ల ఏంటి అంటే అది కూడా రా మిల్కే, లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. దానివల్ల ఏంటి అంటే మీకు డెడ్ సెల్స్ ఏవైతే ఉంటుందో అవి రిమూవ్ చేస్తుంది అనమాట. సో ఈ మిల్క్ అలా పనిచేస్తుంది. అండ్ దానికి తోడు యాజ్ యూజువల్ మీరు స్నానంకి వెళ్ళే ముందు ఎవ్రీ టైమ్ యూ కెన్ హ్యావ్ లైక్ కంప్లీట్ నాట్ ఓన్లీ వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఒకటే కాదు, బట్ ఆల్సో లైక్ ఆలివ్ ఆయిల్ కానివ్వండి, లేదు అంటే మస్టర్డ్ ఆయిల్, మీరు దాంతో మంచిగా బాడీ మసాజ్ చేసుకొని లైక్ మొత్తం అప్లై చేసుకొని కాసేపు ఒక 10 minutes అట్లా పెట్టుకొని స్నానంకి వెళ్తే మన స్కిన్ కూడా చాలా మాయిశ్చరైజింగ్గా, చాలా ఏమంటే హెల్తీగా ఉంటుందన్నమాట. అండ్ మనకి ఎప్పుడు ఎలాంటి రోగాలు కూడా టచ్ అవ్వవు. సో యాజ్ ఫార్ యాజ్ ఐ నో, నేను ఎక్కువగా నాకు కోకోనట్ ఆయిల్ చాలా ఇష్టం కాబట్టి నేను వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఎక్కువగా అప్లై చేసుకుంటాను. బాడీకి కాకపోయినా ఫేస్కి అయితే కంపల్సరీగా ఐ అప్లై అండ్ మసాజ్ ఫర్ సమ్ టైమ్ అండ్ దెన్ గో టు బాత్. సో ఇది అయితే నా డైలీ రొటీన్లో వచ్చేసింది. అండ్ దీంతో పాటు మీకు కుకుంబర్ కానివ్వండి, కుకుంబర్లో మీకు ఏంటి అంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల ఏంటి అంటే మీకు ఫేస్ చాలా హైడ్రేటింగ్గా, మాయిశ్చరైజింగ్గా ఉంచుతుంది. సో కంపల్సరీ కుకుంబర్ కూడా మీరు ఫేస్ పైన అప్లై చేసుకోవచ్చు. అండ్ దానికి తోడు షియా బటర్. సో షియా బటర్ ఆల్సో అందులో విటమిన్ A, D ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట. సో దట్ హెల్ప్స్ అవర్ స్కిన్ మోర్ అంటే లైక్ ఇంకా చాలా బాగా హెల్దీగా ఉంచుతుంది మన స్కిన్ని. సో ఇది డ్రై స్కిన్ రిజీమ్. సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు చాలా లైక్ డైరెక్ట్గా మనం పెట్టుకొని ఎవ్రీడే మనం ఏం చేసుకుంటాము అనుకునే వాళ్ళు నైట్ పడుకునే ముందు ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, సో ఇదే వాటర్
రైస్ వాటర్ మిక్స్ చేసుకోండి, హనీ మిక్స్ చేసుకోండి, రోజ్ వాటర్ కూడా మిక్స్ చేసుకొని అది మీరు ఐస్ క్యూబ్స్ లాగా చేసి ఫేస్ పైన ఐస్ క్యూబ్స్ లాగా చేసుకొని వన్స్ ఇన్ అ వైల్ మీకు ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు మంచిగా మసాజ్ చేసుకొని యూ కెన్ గో టు బాత్. ఆర్ఎల్స్ అది లేదు అంటే డైరెక్ట్గా రైస్ వాటరే ఐస్ క్యూబ్స్ లాగా చేసుకోవచ్చు, దట్స్ అప్ టు యూ. లేదా డైరెక్ట్ అలోవెరాని అలా పెట్టుకోవచ్చు, దట్ ఈస్ ఆల్సో అప్ టు యూ. అండ్ మీకు ట్యాన్కి రిలేటెడ్గా కావాలి అంటే పొటాటోలో కొద్దిగా హనీ యాడ్ చేసుకోండి, హనీ యాడ్ చేసుకొని అదే పొటాటో స్టార్చ్లో హనీ యాడ్ చేసుకొని దాన్ని ఐస్ క్యూబ్స్ లాగా చేసుకొని జెంటల్ మసాజ్ ఇవ్వండి, మంచిగా ట్యాన్ లాంటిది అట్లాంటిది కూడా పోతుంది అనమాట. సో దానికి తోడు నాట్ ఓన్లీ పొటాటో ఒకటే కాదు, బీట్రూట్ కూడా. సో బీట్రూట్లో కూడా మీకు చాలా చాలా ఏమంటారు మంచి ప్రాపర్టీస్ ఉంటాయి, సో దట్ విచ్ హెల్ప్స్ యువర్ స్కిన్ గ్లో మోర్ అనమాట. సో గైస్ ఇది అనమాట నా ఏమంటారు ది హోమ్ రెమెడీ ఫర్ స్కిన్ కేర్ అండ్ సమ్మర్ కేర్. సో మీకు కనుక నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.